అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హిందూపురం పార్లమెంట్ని ఎన్నుకున్న కారణం ఏంటి? ఇది వెనకబడ్డ ప్రాంతం అనేటువంటి పదాన్ని చెరిపేయాలి. నరేంద్ర మోడీ నా రాష్ట్రానికి ఏం చేయలేదు ప్రధానమంత్రి స్థాయిలో అనేది. హిందూపురం అభ్యర్థిగా నన్ను బరిలో దింపి బీజేపీ ఖచ్చితంగా మోడీ గారి మీద ఎంత అభిమానం ఉందో నేను చూపిస్తాను. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో స్వామీజీకి రాజకీయాలు ఎందుకు? సన్యాసులు రాజ్యం ఏలితే ఎలా ఉంటుంది, సన్నాసులు రాజ్యం ఏలితే ఎలా ఉంటుంది? నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఉన్న కాలం ఏం చేసి డెవలప్మెంట్ ఎలా ఉంది? ఆయన ఇన్ రిటర్న్ ఏమన్నా చేశారా అని అడిగితే ఎన్ని కలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డి ఒంటరిగానే ఎదుర్కొంటాడని ఒకవైపు చెప్తున్నాడు. ఆయన పొత్తులు పెట్టుకోకుండా అన్ని పార్టీల్లో వాళ్ళందరినీ ఆయన చేర్చుకున్నాడు. ఎంపీగా పోటీ చేయబోతున్నది సొంతానికా అంటే ప్రజల కోసం? ఇక్కడికి నేను వచ్చి నేను చేయాల్సిన కర్తవ్యం ఏంటో నేను రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోలాహలం, ఎక్కడ చూసినా సీట్లు ఓట్లపైనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఎవరికి సీటు లభించబోతుంది, ఎవరు గెలవబోతున్నారు అనేది కూడా అనంతపురం జిల్లా వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే హిందూపురానికి స్వామీజీ రాబోతున్నారు. ఏంటి అసలు స్వామీజీ రావడానికి ప్రధాన కారణం ఏంటి? ఏం చేయబోతున్నారు? స్వామీజీ గారి ఆలోచనలు ఎలా ఉన్నాయి? ముఖ్యంగా హిందూపురం పార్లమెంటు నియోజకవర్గాన్ని ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏంటి? ఇటువంటి అంశాలతో మాట్లాడడానికి స్వామి పరిపూర్ణానంద గారు మనతో ఉన్నారు. ఏం చెప్తారు ఆయన మాటలోనే వినే ప్రయత్నం చేద్దాం. స్వామీజీ నమస్తే. స్వామీజీ నమస్తే. ఏంటి స్వామీజీ మీరు హిందూపురం పార్లమెంట్ని ఎన్నుకున్నారు, ప్రధాన కారణం ఏంటి? నేను చాలా కాలంగా చెప్తూ వస్తున్నాను, మనకున్న పార్లమెంట్లో 542 పార్లమెంటు స్థానాల్లో ప్రధానంగా హిందూపురం అనేటువంటి పేరు మొట్టమొదట నన్ను ఆకర్షించింది. రెండోది, ఇది విజయనగర సామ్రాజ్యానికి రెండవ రాజధానిగా పిలువబడింది. శ్రీకృష్ణదేవరాయల కాలం నుండి 500 సంవత్సరాల చరిత్ర ఉంది దీనికి. సో ఈ నేపథ్యంలో నాకు అనిపించింది హిందూపురము, విజయనగర సామ్రాజ్యము, దీని వెనక ఒక చరిత్ర, ఇవన్నీ ఉన్నాయి. నన్ను అది మోటివేట్ చేసింది, ఇన్స్పైర్ చేసింది. నేనంటూ నిలబడాల్సి వస్తే రాజకీయ ప్రజాక్షేత్రంలో ప్రత్యక్షంగా హిందూపురంలో నా ప్రస్థానం మొదలు పెడతానని అనుకున్నాను. నా మనస్సు కూడా ఎన్నిసార్లు నేను ప్రశ్నించుకున్నా ఎక్కడా దానికి నెగిటివ్గా రాలేదు. తర్వాత వచ్చి చూసిన తర్వాత నాకు అనిపించినటువంటి అంశం ఏంటంటే, ఇక్కడ నేనంటూ ఒక ఎంపీ క్షేత్రంలో బరిలో దిగి నన్ను ప్రజలు అత్యంత ఆప్యాయంగా ఆదరించి గెలిపిస్తే ఇది వెనకబడ్డ ప్రాంతం అనేటువంటి పదాన్ని చెరిపేయాలి. 5 ఏళ్ల పాటు నాకు ఇచ్చిన సమయాన్ని పూర్తిగా దృష్టి పెట్టి నేను దీన్ని ఎలా అభివృద్ధి చేయగలను ప్రణాళికాబద్ధంగా చేయొచ్చు. ఇక్కడ స్పేస్ ఉంది కాబట్టి ఇవన్నీ కోణాలను ఆలోచించుకుని హిందూపురంలో అడుగుపెట్టడం జరిగింది. సో ప్రధానంగా ఇప్పుడున్న పరిస్థితులు అయితే మీరు బీజేపీ తరఫున పోటీ చేయబోతున్నారు అని చెప్పేసి జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో మీకు ఇప్పటికే సీట్ కన్ఫర్మ్ అయిందా? అందులో ముఖ్యంగా నరేంద్ర మోడీ నా రాష్ట్రానికి, ఎందుకంటే చాలా క్యాపిటల్ విషయం కావచ్చు, ఇటువంటి అంశాల్లో కొంచెం వ్యతిరేకత ఉంది, ఏం చేయలేదు ప్రధానమంత్రి స్థాయిలో అనేది. దీన్ని ఎలా చూస్తారు మీరు? ఒకవేళ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపు ఇటువంటివన్నీ జరిగిన తర్వాత రాష్ట్రానికి సంబంధించి మీరు ఏమి ఇనిషియేట్ తీసుకోబోతున్నారు? మొట్టమొదట నేను హిందూపురం నుంచి బీజేపీ తరపున ఎంపీ అభ్యర్థిగా నాకు అవకాశము పార్టీ కల్పిస్తుంది అని ప్రగాఢమైన విశ్వాసంతో నేను అప్లై చేశాను. నేను దిగుతాను, నేను ఖచ్చితంగా గెలుపొందుతాననే విశ్వాసాన్ని వాళ్ళకి తెలియజేశాను. మొట్టమొదట నా అభ్యర్థిత్వాన్ని వాళ్ళు స్వీకరించారు. వాళ్ళు దాన్ని ఖరారు చేస్తారు, త్వరలో దాన్ని ఖరారు చేయబోతున్నారు, చేస్తారు అని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. రెండవది, రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకత ఉందనేటువంటిది చాలా మీడియా చేసే ప్రచారాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ నరేంద్ర మోడీ గారు అంటే ఇఫ్ గివెన్ ఛాన్స్, అంటే ఆయన ప్రధాని అలా అనుకోవడం కాదు, కానీ ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిత్వాన్ని ఒకసారి ప్రపోజ్ చేయమనండి, మిగతా పార్టీలన్నీ గల్లంతైపోతాయి ఇక్కడ. కాబట్టి అవన్నీ ఎక్కువ హైపు క్రియేట్ చేసుకుని ఎవరి యొక్క వ్యక్తిగత స్వలాభాల కోసం అవతల వాళ్ళ మీద బురద జల్లాలి, వాళ్ళ మీద గుడ్డగాలి చేసేసి
వాళ్ళని కాలక్షేపం చేయాలనేటువంటి ఆలోచనలు పక్కకు పెడితే ఈరోజు నరేంద్ర మోడీ అనేటువంటిది ఒక శక్తి, ఒక వ్యక్తి కాదు. రెండోది, అదేమీ రాజకీయ స్వలాభాలతో మాత్రమే పైకొచ్చినటువంటి పార్టీ కాదు, ఒక సిద్ధాంతాలతో ఎదిగినటువంటి పార్టీ. దాని వెనక చాలామంది మేధావులే కాదు, భారతదేశాన్ని ఒక 100 సంవత్సరాలు 500 సంవత్సరాల తర్వాత కూడా ఇలా ఉంటుంది భారతదేశం అని ఒక దార్శనికతతో ఉన్నటువంటి మహానుభావులు నిర్మించినటువంటి పార్టీ అది. వాజ్పేయి గారు లాంటి నేతృత్వంతో నడిచిన పార్టీ అది. ఈరోజు నరేంద్ర మోడీ గారి చూస్తే ఆయనకి బలం తక్కువ అని మనం మాట్లాడుకుంటున్నాం. కానీ ఆయన 2014లో ప్రధానిగా ఆయన ఎంపికైనప్పుడు 270 పైచిలకు ఆయనకి సొంతంగా పార్టీ నిర్మాణం చేసుకునే అవకాశం ప్రజలు ఇచ్చారు. 2019లో ఆయనకి భారతదేశ వ్యాప్తంగా 300 పైచిలకు ఓట్లు వచ్చాయి, స్థానాలు వచ్చాయి. ఇప్పుడు 2024లో మామూలుగా జరుగుతున్నటువంటి అంచనాలు, బయట మాట్లాడుకునే అంచనాలు చూస్తే 350 స్థానాలు పక్కాగా బీజేపీకి వస్తుంది సొంతంగా. ఎన్డీఏ భాగస్వామిగా 400 దాకా వాళ్ళు పూర్తి చేయొచ్చు అనేటువంటిది వస్తుంది. అంటే అంచెలంచెలుగా మోడీ గారు ఎదుగుతున్నారే కానీ ఒక్కసారి ఏదో బుస్సుమని పైకి వచ్చేసి చల్లారిపోయి అలాంటి పరిస్థితి లేదు అక్కడ. అంటే మోడీ గారి మీద యాక్సెప్టెన్సీ అంచెలంచెలుగా పెరుగుతూ వస్తుంది. ఆర్గానిక్ గ్రోత్ అంటాం దాన్ని. సో కాబట్టి మోడీ గారిని ఆంధ్ర రాష్ట్రంలో ఎలా స్వాగతిస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేటువంటిది హిందూపురం అభ్యర్థిగా నన్ను బరిలో దింపి బీజేపీ ఒక పరిశీలన చేసుకుంటే ఖచ్చితంగా మోడీ గారి మీద ఎంత అభిమానం ఉందో నేను చూపిస్తాను. అది ప్రధానంగా చర్చ ఉన్నదైతే గతంలో మీరు తెలంగాణలో బీజేపీ తరఫున క్యాన్వాస్ కూడా చేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత స్వామి పరిపూర్ణానంద గారు కనుమరుగైపోయారు. తర్వాత ఇప్పుడు హిందూపురంకి వచ్చారు. అయితే ఇంకా పెద్ద ఎత్తున చర్చ, గతంలో మీరు ఒక ఛానల్ కూడా స్టార్ట్ చేశారు. అప్పుడు కూడా పెద్ద ఎత్తున స్వామీజీకి న్యూస్ ఛానల్ ఎందుకు, అందులో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో స్వామీజీకి రాజకీయాలు ఎందుకు అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ. దీనికి ఏం చెప్తారు? ప్రధానంగా నన్ను న్యూస్ ఛానల్ పెట్టినప్పుడు చాలామంది స్వామీజీకి న్యూస్ ఛానల్ ఎందుకు అని మాట్లాడింది ప్రజలు మాట్లాడలేదు. ప్రజలందరూ ఆదరించారు. భారత్ టుడే అంటే వాళ్ళ ఇంట్లో రాముడు, కృష్ణుడు, లేకపోతే రామాయణము, భగవద్గీతను ఎలా చూస్తారో భారత్ టుడే ఒక ప్రామాణికమైనటువంటి ఛానల్. ఇందులో ఇస్తే నిష్పక్షపాతంగా ఇస్తారు, పారదర్శకంగా ఉంటుంది, దేనికి అమ్ముడు పోరు అనేటువంటి ఒక ప్రామాణికత నేను భారత్ టుడే అనే ఛానల్ ద్వారా ఎస్టాబ్లిష్ చేశాను. అంటే దాన్ని నడిపే యజమానికి ఎలాంటి చిత్తశుద్ధి ఉందో ఆ నడిపే వ్యవస్థలో కూడా అది కనపడుతూ ఉంటుంది. కాబట్టి భారత్ టుడే ఛానల్ని మొదట ప్రశ్నించారు, ఆ తర్వాత భారత్ టుడే ఛానల్ని ప్రామాణికంగా స్వీకరించారు. ఏ పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ అయినా, టీడీపీ అయినా, వైకాపా అయినా, కాంగ్రెస్ అయినా, కమ్యూనిస్ట్ అయినా, ఏదైనా సరే విధి విధానాలకు లోబడి వెళుతున్న ప్రతిదాన్ని మనం పారదర్శకంగా చూపించాం. అంతేగాని ఈ పార్టీకి చూపించకూడదు, ఈ పార్టీ మనకు వ్యతిరేకమనేది ఎప్పుడూ కూడా ఆ ఛానల్లోకి మనం తీసుకురాలేదు. పొరపాటుగా చెప్పామే కానీ వ్యక్తిగత దూషణ భూషణలకి భారత్ టుడే వెళ్ళలేదు. అంటే ఒక నైతికత, ఒక విశ్వసనీయత, ఒక నిజాయితీ, తర్వాత ఒక అమ్ముడు పోకుండా కష్టాలనైనా సరే ఎదుర్కోగలిగేటువంటి ఆ కఠినమైనటువంటి ఆ సాధన, ఇవన్నీ నేను ఛానల్ ద్వారా చూపించాను. నేను తర్వాత అందరూ యాక్సెప్ట్ చేశారు. అఫ్కోర్స్ భారత్ టుడే నేను ప్రారంభించింది ఏనాటికైనా అది ఆంధ్రాలో మాత్రమే కాదు, తెలంగాణలో మాత్రమే కాదు, అది విస్తరించి భారతదేశంలో ఒక తనదైన ఒక స్థానాన్ని తెచ్చుకుంటుందని నాకు ప్రగాఢమైన లోపల ఉంది. నేను ప్రారంభించింది ఎప్పుడూ అప్రయోజకంగా మారదు. ఖచ్చితంగా నా చేతికున్న మహత్తు నాకు తెలుసు. ఇక రెండోది, రాజకీయాల్లో స్వామీజీలు ఎందుకని అడుగుతున్నారు. ఈరోజు రాజకీయాల్లో స్వామీజీలు రావడం వల్ల ప్రజలు ఆశించినటువంటి నిజాయితీ, విశ్వసనీయత, పూర్తి సమయం కార్యనిర్వహణలో పూర్తి సమయాన్ని వెచ్చించగలరు. మాకే అవకాశం ఉంటుంది. మాకు నిజాయితీకి లోటు లేదు. ఎందుకంటే మా వెనక ఎవడు వచ్చి మాకు అది కావాలి ఇది కావాలి ఆపతో మమ్మల్ని తరిమేటువంటి సంసారం లేదు, కుటుంబ పక్షాలు లేవు, లేకపోతే బంధువులు బాంధవులు దందాలు ఏం లేవు మాకు. నెంబర్ 2, విశ్వసనీయత. ఒక మాట మేము ఇస్తే దానికి కట్టుబడి నిలబడి ఉండాలి. ఏదో ఓటు కోసము సీటు కోసము మాత్రమే కాదు, మనం ఒక మాట ఇస్తే ప్రాణజాయ్ పర్ వచనజాయ్ అనేటువంటి విశ్వసనీయతకి మేము మారుపేరుగా నిలబడగలం. రెండోది, నేను హిందూపురంలో పుట్టలేదు, నాది కాకినాడ కాదు, కానీ ఈరోజు అందరూ కాకినాడ స్వామీజీ అంటున్నారు. అలానే రేపు హిందూపురం స్వామీజీ అనిపించుకుంటాను. ఎందుకంటే నా పూర్తి సమయం పెడతాను ఇక్కడ. నాకు వేరే కుటుంబము, ఎక్కడో వెళ్ళాలి, ఇంటికి వెళ్ళాలి, వాళ్ళని పలకరించాలి, లేదా వాళ్ళు ఇక్కడికి నాకు అవేం లేవు. నాకు అక్కడ ఎంతో ఇక్కడ అంతే, ఇక్కడ ఎంతో ఇంకో చోట అంతే. కాబట్టి ఖచ్చితంగా
స్వామీజీ అనేటువంటి ఒక క్యారెక్టర్ ఏదైతే ఉందో రాజకీయంలో పర్ఫెక్ట్గా బిఫిటింగ్ క్యారెక్టర్. ఇప్పుడు సన్యాసులు రాజ్యం ఏలితే ఎలా ఉంటుంది, సన్నాసులు రాజ్యం ఏలితే ఎలా ఉంటుంది. ఇప్పుడు ఈసారి జరగబోయేటువంటిది ఎన్నికలు సన్యాసి వర్సెస్ సన్నాసి. సన్యాసికి సన్నాసులకి మధ్య పోటీ ఉంటుంది. అంటే ఇంతవరకు ప్రజలు సన్నాసులను ఎంచుకుంటారా, మీరు అంటున్నది ప్రజలు సన్నాసులను ఎంచుకుంటారా, చెప్తున్నది సన్యాసులు ఎంచుకుంటారా, అది వాళ్ళ చాయిస్. సన్యాసులు అని మాట్లాడుతున్నారు మీరు. ఏ రకంగా వాళ్ళు సన్యాసులు ఎందుకు అంటున్నారు కదా, సన్యాసికి సన్నాసికి తేడా ఏంటి నా దృష్టిలో? యావత్తు తేడా. తెలుగులో యావత్తు పెడతాము, యావత్తు తేడా ఉంటుంది. నేను చెప్పాను కదా, నిజాయితీకి, విశ్వసనీయతకు పూర్తి సమయం వెచ్చించి అంకిత భావంతో నిలబడగలిగేది. ఈ మూడు చూపించమనండి. ఈ మూడు ఎవరిలో ఉంటే వాళ్ళని కూడా సన్యాసినే అంటాం. ఎందుకంటే అది అన్ని త్యజించిన వాడికే కుదురుతుంది. అంటే ఇప్పుడున్న పరిస్థితులు ఎస్పెషల్లీ స్వామీజీ ఇప్పుడు ఇంతకంటే రాజకీయ నాయకులు చాలా మంది ఇప్పటి వరకు పాలించారు. ఇంకోటి ఎలక్షన్స్ ఎస్పెషల్లీ ఇప్పుడు రానున్న ఎన్నికల్లో పెద్ద ఎత్తున డబ్బు కావచ్చు, ఇతరత్ర దమ్ము ఛాలెంజ్ విసురుతా నేను. కులం ఎత్తుకోకుండా, డబ్బు ముట్టుకోకుండా, మద్యం పంచకుండా, బిర్యానీలు పంచకుండా రమ్మనమనండి, నాతో పాటు రోడ్డు ఎక్కమనండి. దమ్ముంటే వాళ్ళకి, దమ్ముంటే రమ్మని. అందుకనే సన్నాసి అంటున్నా నేను. సన్యాసికి ఎదుర్కోగలరా ఇంత మీరు రమ్మని? అరే సన్నాసుల్ని సన్యాసి ఎదుర్కోకపోతే ఈ సమాజం ఓడిపోయినట్టే వాళ్ళ దగ్గర. ఈ సమాజం గెలవాలంటే సన్యాసి గెలవాలి. ఈ సమాజం నిలబడాలంటే, మనుగడ సాధించాలంటే సన్యాసి గెలవాలి, సన్నాసులు కాదు. ఇది నేను చెప్తున్నా. అంటే మీకు ఆ స్పేస్ ఉందంటారు. ఎస్పెషల్లీ భారతీయ జనతా పార్టీలోనే స్వామికి పెద్ద ఎత్తున మద్దతు లేదు. స్పేస్ ఎక్కడ? ఓకే, మీరు అన్నట్టు భారతీయ జనతా పార్టీలో మద్దతు అనేది ప్రధాని మోడీ గారి దగ్గర నుంచి ఈ తతంగా నడుస్తుంది. ఆయన్ని ప్రధానిగా చేస్తే మేము ఉండమని భాగస్వామి పక్షాలు పక్కకెళ్ళాయి. తర్వాత పార్టీలోనే అంటే స్వామీజీ వస్తుంటే సొంత పార్టీ వాళ్ళ దగ్గర నుంచి కూడా మద్దతు లేదు. మోడీ గారికి ఎప్పుడు అవన్నీ అయిపోతాయండి. అవన్నీ ఏం కంగారు పడకండి. ఎందుకంటే అవన్నీ తాత్కాలికంగా ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఇన్సెక్యూరిటీ ఉంటుంది. ఈయన వస్తే మనం ఏమైపోతాము, ఈయన వస్తే మన మనుగడ ఏమైపోతుందో, ఈయన వస్తే మనం కనుమరుగైపోతాం, ఫీలింగ్స్ ఉంటాయి. కానీ నేను అందరినీ కలుపుకుపోతా. నేను ఎవరి ఉనికిని చెరిపేయడానికి రాలేదు, ప్రతి ఒక్కరి ఉనికిని నిలబెట్టడానికి వస్తున్నా. నా ఉనికి కోసం రావట్లేదు. యాజ్ ఏ స్వామి పరిపూర్ణానందగా దేశ విదేశాలు ఎక్కడికి తిరిగినా స్వామి పరిపూర్ణానందగా నాకున్న మద్దతు నాకుంది, నాకున్న గౌరవం నాకుంది. కానీ నేను ఇందులోకి అడుగు పెట్టింది వాళ్ళ ఉనికి చెరిపేయడానికి కాదు. రాజకీయంలో ఎలా ఉంటుందంటే ఒకడు ఎదిగితే ఇంకొకటి పోవాలని లెక్క. కానీ నా రాజకీయం, నా రాజనీతి నాది, రాజకీయం కాదు. నేను ఎదగడం కాదు, నేను ఆల్రెడీ ఎదుగున్నాను. 10 మందిని పెంచడం కోసం, అరే మీకు ఇంత వాల్యూ ఉంది, మీరు పెరగండి, మీరు ఇలా చేస్తే ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు, మీరు ఇలా చేస్తే కార్యకర్తలు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటారు, మీరు ఇలా చేస్తే మీ పట్ల అడుక్కోనక్కర్లేదు, ఓట్లు మీ వెనక వస్తాయని చూపించడానికి ఒక ఆదర్శప్రాయంగా ఒక మార్గదర్శనం చేయడం కోసరంగా నేను అడుగు వేస్తున్నాను నేను అనుకుంటున్నా. నేను రావడం వల్ల హిందూపురంలో ఎవరైతే నాయకులు ఉన్నారో బీసీ, ఎస్సీ, ఎస్టీ ఈ ప్రాంతాల్లో, ఈ వర్గాల్లో వాళ్ళు కూడా మంచి నాయకులు ఉన్నారు. వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు. కారణం ఏదో నిరుత్సాహం, ఏదో ఒక నిస్త్రాణత, ఏదో ఒక నిర్లిప్తత. అది పోగొట్టాలి. ఇక్కడ నాయకులు ఉత్పత్తి అవ్వాలి. మళ్ళీ పరిపూర్ణానంద హిందూపురంలో అనుకున్నవన్నీ సాధిస్తే నాకు అమలాపురం ఉంటుంది, లేదా ఇంకో పురం ఉంటుంది. నాకు రకరకాల ఏం సాధించబోతున్నారు స్వామి పరిపూర్ణానంద? ఏకంగా సొంతానికి సాధించబోతున్నారా? ముఖ్యంగా ఎంపీగా పోటీ చేయబోతున్నది సొంతానికి అంటే ప్రజల కోసం? అదే ఏది స్ట్రైట్గా ఏం చెప్తారు అసలు? స్వామి పరిపూర్ణానంద ఎంపీగా పోటీ చేస్తే ఖచ్చితంగా స్వతహాగా నేను గెలిచి రావాలి. దానికి ప్రయత్నం చేయాలి. మొట్టమొదటిది ఎందుకు గెలవాలి, ఇక్కడ ఎందుకు ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నాను, ఎందుకు ఈ 2 నెలల్లో 3 నెలల్లో వచ్చి అకుంఠిత ఒక దీక్ష పెట్టుకుని ఇక్కడ కష్టపడాలనుకుంటున్నాను. ఇదే కష్టం నేను ఒక యాగం చేశాను, మహాశక్తి యాగమని. అన్నాహారాలు మానేసి కూర్చున్నాను, అది అద్భుతంగా జరిగింది. అలాంటివే చేసుకోవచ్చు కదా. కానీ నేను దీన్ని ఒక మహాయాగంగా భావిస్తున్నాను. ఇక్కడికి నేను వచ్చి నేను చేయాల్సిన కర్తవ్యం ఏంటో నేను ప్రజలకి చూపించి, ఇది చెయ్యగలము, ఇలా చేస్తే దీనికి ఒక విశ్వసనీయత ఉంటుంది, ఒక వాల్యూ ఉంటుంది చూపించడానికి ఖచ్చితంగా హిందూపురాన్ని ఎంచుకునేదే కారణం. అది ఎస్పెషల్ ఇప్పుడున్న పరిస్థితుల్లో చెప్పండి సుమీజీ, ఏదైతే ఉందో జనసేన తెలుగుదేశం పొత్తు అనేది రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మేము గెలవబోతున్నామని చెప్పి ఇరు పార్టీలు చెప్తున్నటువంటి నేపథ్యం. మరోవైపు బీజేపీ కూడా వీళ్ళతో జత కడుతుంది అనేది ఒకటి. ఇటువంటి పరిస్థితుల్లో ఎస్పెషల్లీ అధికార పార్టీ అయితే ఎన్ని తోక పార్టీలు ఎన్ని కలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డి ఒంటరిగానే ఎదుర్కొంటాడని ఒకవైపు చెప్తున్నటువంటి. ఎలా చూస్తారు దీన్ని? జగన్మోహన్ రెడ్డి ఒంటరిని ఎవరన్నారు? ఆయన పొత్తులు పెట్టుకోకుండా అన్ని పార్టీల్లో వాళ్ళందరినీ ఆయన చేర్చుకున్నాడు. టీడీపీలో మనుషులు అక్కడున్నారు, కాంగ్రెస్లో మనుషులు అక్కడున్నారు, బీజేపీలో మనుషులను చేర్చుకున్నాడు, కమ్యూనిస్టులో వాళ్ళని చేర్చుకున్నారు. ఆయనకంటూ ఎక్కడుంది? ఆయన వీళ్ళందరినీ లాక్కుని పెట్టుకోడు. ఇది ఒక రకంగా పరోక్షమైన పొత్తిది, చెప్పకనే పొత్తిది. వీళ్ళు ప్రత్యక్షంగా పెట్టుకున్నారు. ఓకే మేము 3 పార్టీలు పొత్తు పెట్టుకున్నారు. ఆయన చెప్పకుండా పార్టీలు కాకుండా వ్యక్తులందరినీ లాక్కుని ఒక పొత్తులానే చేర్చుకున్నాడు ఆయన. సో ఏది పొత్తు కరెక్ట్? అది
దేంట్లో ఉంది, ఒకవేళ బీజేపీ టీడీపీ జనసేన పొత్తులోకి వెళ్ళింది అనుకుందాం, ఇది ప్రత్యక్షంగా 3 పార్టీలు మనం పొత్తులోకి వెళ్తాము, ఓకే మంచి చెడు బేరీజ్ వేసుకుంటాము, హెచ్చు తగ్గులున్నా ఎత్తుపళ్ళాలున్నా మనం సవరించుకుని వెళదామనేటువంటి ఆలోచనతో 3 పార్టీలు వాళ్ళ ఉనికిని కాపాడుకుంటూ అందరూ కలిపి ఒక కూటమిగా తయారై వస్తారనుకోండి. దాంట్లో కనబడుతుందా, క్లారిటీ ఉందా? లేకపోతే పార్టీలో ఉండే వ్యక్తులు, రకరకాల పార్టీల నుంచి వ్యక్తులందరినీ తీసుకొచ్చి నేను పొత్తుకెళ్ళను, నేను ఒంటరిగా వెళ్తా అంటే నీ వెనకాల ఉండేవన్నీ వాళ్లే కదా. నీ వెనక ఉండేది ఎవరు? బీజేపీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు, మొత్తం వీళ్ళందరినీ తీసేస్తే నీదంటూ ఏమిటి అక్కడ? నీ కోసం వచ్చిన వాళ్ళు 20 మంది ఉంటారేమో కదా, వాస్తవంగా అంతే కదా. కాబట్టి ఖచ్చితంగా పొత్తు దేనివల్ల జరుగుతుంది, పొత్తు దేనివల్ల ఉండదనేటువంటి అంశాలన్నీ కూడా ప్రయోజనాలను దృష్ట్యా పొత్తులు పెట్టుకుంటారు. వాళ్ళు ఇవన్నీ సాధించాలనుకుంటే, పొత్తులు కావాలనుకున్నప్పుడు పొత్తులు పెట్టుకుంటారు. కాబట్టి పొత్తు ఉంటే తప్పు, పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా వెళ్తేనే ధైర్యం దమ్ము అనుకోవడం పొరపాటు. అలా అయితే ఆయన దగ్గర ఉన్న వివిధ పార్టీల నుంచి వచ్చిన వ్యక్తులందరినీ ఆ పార్టీలకు వెళ్ళిపోండి అనేటువంటిది ఆయన చెప్పమనండి ధైర్యంగా. అందరినీ తీసేస్తే ఆయనను 4-5 మిగులుతారేమో అక్కడ, అంతే కదా. ఈరోజు ఆయన దగ్గర లిస్ట్ తీయమనండి, 175 క్యాండిడేట్లు, 25 ఎంపీ క్యాండిడేట్లు ఎక్కడి నుంచి వచ్చారు? జగన్మోహన్ రెడ్డి పుట్టగానే ఆయనతో పాటు పుట్టి, ఆయనతో పాటు తయారై పార్టీ, ఆయన పార్టీ పెట్టుకుని మనం అందరం పుట్టుకతోటి ఈ పార్టీలో ఉన్నామని చెప్పుకుని వచ్చారా? ఎక్కడి నుంచి వచ్చారు? అది పొత్తు లాంటిది కాదా? అంటే ఇంకో ప్రధానమైన అంశము, రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా ఎస్పెషల్లీ బాధపడుతున్నది, మదన పడుతున్న అంశము క్యాపిటల్ విషయం. క్యాపిటల్ విషయంలో నరేంద్ర మోడీ, మీరైతే అద్భుతమైన పాలన చేస్తున్నారు నరేంద్ర మోడీ అని ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యంలో క్యాపిటల్ విషయంలో ఎందుకు ఇనిషియేట్ తీసుకోవట్లేదు? అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వాలకి ఇలా ఉండాలి, ఏదైనా వారికి గైడ్ చేయడం. ఒకటి, క్యాపిటల్ నిర్ణయించాల్సింది రాష్ట్ర ప్రభుత్వం, వాళ్ళు నిర్ధారణ చేయాలి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము మాకు క్యాపిటల్ ఇక్కడ కావాలి, నిర్ధారణ చేసిన తర్వాతే కదా స్వామీజీ కేంద్ర ప్రభుత్వం నుంచి మట్టి నీరు మాత్రమే ఇచ్చారు అని చెప్పేసి ప్రజల వైపు నుంచి, నాయకుల వైపు నుంచి కూడా చెప్తున్నట్టు. నేను ఒక మాట చెప్తాను, ఇవన్నీ ఊరికినే బయటికి మాట్లాడుకునే మాటలు పక్కన పెడితే, ఎన్ని వేల కోట్లు రాష్ట్రానికి ఆ రోజు ఒక ప్యాకేజీ రూపంలో, ప్రత్యేకమైన ప్యాకేజీ రూపంలో రాష్ట్రంలో అభివృద్ధి నిమిత్తంగా డబ్బులు పంపిణీ చేశారు. ఇవన్నీ లెక్కలు ఉన్నాయి. ఇది ఊరికినే మనం వాళ్ళన్నారు వీళ్ళన్నారు రాజకీయమైన బురద జల్లడం పక్కన పెడితే, ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వము కట్టుబడి ఉంది. ఒక రాష్ట్రానికి రాజధాని లేకపోతే ఆ రాష్ట్రం అని పిలువబడదు, అది కాష్టం అవుతుంది. రాజధాని లేని రాష్ట్రము కాష్టమే అవుతుంది. కాబట్టి దానికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోదు. కేంద్ర ప్రభుత్వం ఎవరితో అయినా సంప్రదింపులు జరపాలంటే రాజధానిలో ఉండేటువంటి వ్యవస్థలతో జరపాలి, లేకపోతే ఇంటికి ఫోన్ చేసి పర్సనల్గా మాట్లాడాలా, అంతే కదా. ఇట్స్ ఏ ఫ్యూటైల్ థింగ్, అది అసలు మాట్లాడడానికి వీలు లేనిది. కాబట్టి కేంద్ర ప్రభుత్వము రాజధానిని ప్రోత్సహించదు, రాజధాని కట్టడంలో కేంద్ర ప్రభుత్వం ఇష్టం లేదనేటువంటి మాటలన్నీ నిర్వివాదాంశం, అవన్నీ అబద్ధాలవి, అవన్నీ ఫ్యాబ్రికేటెడ్ థింగ్. కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఒకవేళ స్వయంగా ఇక్కడ నిర్మాణం అయ్యుంటే ఈ రాష్ట్రంలో, ఖచ్చితంగా ఈ గందరగోళాలు, ఈ రాజకీయాలు, ఈ గందరగోళాలు లేకుండా రాజధాని నిర్మాణం అయిపోతుంది. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది ఆ పని. వాళ్ళు చేయించాలి, వాళ్ళు వెళ్ళాలి, వాళ్ళు ప్లానింగ్లు ఇవ్వాలి, వాళ్ళు చెప్పాలి, చెందాలి, దానికి దగ్గర నిధులు తెచ్చుకోవాలి, వాళ్ళ బాధ్యత అది, వాళ్ళదే. కానీ వీళ్ళు బంతి ఆట ఆడుకుంటూ, ఇదిగో ఈ బంతి తీసి ఆడి గదిలో, ఆడి దాంట్లో వేసి, ఆడు బంతి తీసి ఇందులో వేసి, వీళ్ళిద్దరు ఆటలు ఆడుకుంటూ కేంద్ర ప్రభుత్వం చేయట్లేదు అనేటువంటిది చాలా అబద్ధపు మాటలు. ఈరోజు ఎన్ని పథకాలకి ఇప్పుడు గ్రామము యొక్క అభివృద్ధిలో నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం నుంచి డైరెక్ట్గా డబ్బులు పంపుతున్నారని, అది ఎంతమంది సర్పంచులకు అందుతుంది, ఎంతమంది పంచాయతీ ప్రెసిడెంట్లకు అందుతుంది, ఎంతమంది జెడ్పీటీసీలకు అందుతుంది, ఎంతమంది ఎంపీటీసీలకు అందుతుంది? ఆ నిధులన్నీ ఏమవుతున్నాయి? ఆయన డైరెక్ట్గా దీని డెవలప్మెంట్కి పంపుతున్నారండి. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఆ నిధులన్నీ ఏమయ్యాయి అది చెప్పమనండి. ఆ మట్టి నీరు ఇచ్చారంటే, మీరు తవ్వినప్పుడు కూడా మట్టే కదా తవ్వింది, మీరు శంకుస్థాపన చేసినప్పుడు కూడా నీళ్లే కదా పోసింది, అంతే కదా. అప్పుడు ఆయన ఆ మట్టి నీరే ఇస్తారు, అప్పుడు వచ్చి డబ్బులు పెట్టి గోతులో దింపుతారా ఏంటి? డబ్బులు సంచులు పట్టుకొచ్చి మూటలేసి గోతుల్లో పెట్టి శంకుస్థాపన చేస్తారా ఏంటి? అంటే రాష్ట్రంలో బీజేపీకి ముఖ్యంగా ఓటింగ్ శాతమే లేనటువంటి పరిస్థితుల్లో స్వామి పరిపూర్ణ దగ్గర వచ్చి ఇవి ప్రచారాలు ఎక్కువ. ఏంటంటే బీజేపీకి ఓటింగ్ శాతం లేదు, బీజేపీకి ఓట్లు లేవు అనేటువంటిది చూపిస్తానంటున్నాను కదా. ఇప్పుడు హిందూపురంలో నేను దిగి చూపిస్తాను కదా, మోడీ గారి వెనక ఎంత సైన్యం ఉంది, బీజేపీని ఎంతమంది ఇష్టపడుతున్నారు, బీజేపీ ఇక్కడ నిజంగా పరిపాలనలోకి వస్తే ఎంత అద్భుతంగా ఉంటుందని ఆశిస్తున్నారు, చూపిస్తాను. ఒక హిందూపురం ఒక మచ్చుతునగ్గా చూపిస్తాను కదా. నాకు దమ్మో ధైర్యమో లేకుండా నేను దిగలేదు కదా ఇక్కడ. ఓకే, మీరు అన్నట్టు వాళ్ళు డబ్బుల సంచులతో మూటలతో దిగమనండి,
గూండాల్ని రౌడీల్ని అందరినీ దింపమనండి నా మీదకి, నేను ఒక్కడినే దిగుతాను. ఇప్పుడు ఆయన అంటున్నాడు కదా ఇవన్నీ పొత్తులు గుంపులని, నేను అంటున్నా జగన్ ఎంతమందిని లేకపోతే చంద్రబాబును అలా అన్ని పార్టీలు దింపేయమనండి నా మీద, డబ్బులు కుమ్మరించమనండి, మద్యం ఏరులై పార్చమనండి, నేను ఒంటరిగానే వెళతా. నాద్దమ్మా ఆళద్దమ్మా? ఇక్కడ నాయకులు ఎవరైనా సరే మాకు ఆళ్ళున్నారు ఇళ్ళున్నారు అంటారు, అక్కర్లేదు, నేను దిగుతున్నా నా తరపు నుంచి, వాళ్ళు మాట్లాడమనండి, స్పష్టంగా మాట్లాడమనండి. అంటే ఎంతమంది వచ్చినా మీరు స్వామి పరిపూర్ణంద ఒంటరిగానే ఎదుర్కొంటారా ఏ అంశమైనా? ఎందుకంటే రాయలసీమ అంటేనే మీకు తెలియంది కాదు, ఇటువంటి పరిస్థితుల్లో లేదండి, రాయలసీమ అంటే నాకు చాలా గౌరవం ఉందండి. దాన్ని అలాగే సినిమాల్లో చూపించి లేదా ఎక్కడో ప్రతి చోట ఉంటుందండి, ఎక్కడ లేదు ప్రతి చోట ఉంటుంది. అలాగని రాయలసీమ అంటే ఇలా అంటే నన్ను గుండెల్లో పెట్టుకుని చూస్తున్నారు. ఇక్కడ నేను వస్తే ఒక రాముడు కదిలి వస్తున్నాడా, ఒక కృష్ణుడు కదిలి వచ్చాడా, ఒక దేవుడు వచ్చాడు మా దగ్గరికి అన్న భావంతో ఉన్నారు. అంటే దేవుణ్ణి చూస్తే అవతల వాడికి దండం పెట్టబుద్ధి అవుద్ది, దయ్యాన్ని చూస్తే అవతల వాడికి 4 బాంబులు వేసి ఆయన చంపుదామని అనిపిస్తుంది. అది రాయలసీమలో ఉండే నైజం. అది నన్ను దేవుడిగా ఆరాధిస్తున్నారు అనుకోండి, నాలో ఉండే లక్షణాన్ని వాళ్ళు గౌరవిస్తున్నారు. నాలో దెయ్యం ఉంటే వాళ్ళు బాంబులు వేసి చంపాలని చూస్తారు, అంతే. వాళ్ళకి భయం కదా. కాబట్టి రాయలసీమ అంటే బాంబులు వేస్తారు, కత్తులు వేసుకుని సినిమాలు చూసి మనం మాట్లాడదు. ఇక్కడికి వస్తే వాస్తవ పరిస్థితులు తెలుస్తుంది. ఇక్కడ మోటగా ఉన్న వాళ్ళ మనస్తత్వం, వాళ్ళ యొక్క నిజాయితీ చాలా ఒక స్థితిలో ఉంటుంది. మీరు హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి ఒకవేళ గెలుపొందితే నరేంద్ర మోడీ ఒకవేళ కాదు, గెలుపొందుతాను. నరేంద్ర మోడీ గారి దగ్గర మీరు డైరెక్ట్ గా మాట్లాడి ఈ ప్రాంతం కోసం ఏదైనా గట్టి ప్రయత్నం చేసే అవకాశం ఉంటుందా? ఆ స్పేస్ ఉంటుందా మీకు? నేను గెలుపొందడము అని అంటే నేను గెలుపొందుతాను, అది మోడీ గారి విజయం. మోడీ గారి యొక్క విజయంగానే నేను తీసుకెళ్ళి చెప్తాను, ఇది మీరు గెలిచారు, అక్కడ మీరు గెలిచిన చోట్లో మీ యొక్క దృష్టి ఉండాలి, ఇదిగో ఇవన్నీ చేయాలని ప్రణాళికలు వారి దగ్గర స్పష్టంగా చెప్తే, మోడీ అనే పర్సన్ డెవలప్మెంట్కి అద్భుతమైన బాట వేయాలనుకునే ఒక నిరంతరమైన శ్రామికుడు, నిరంతర శ్రామికుడు మోడీ. అంతేగాని ఏదో తీసుకెళ్ళి 4 ఓట్ల కోసం వీడికి డబ్బు పడేద్దాం, వాడికి అది పడేద్దాం, వాడికి ఇలా చేద్దాం, వాడిని తాపించేసి పడుకోబెడతాం మత్తులో అనే వ్యక్తి కాడాయన. అభివృద్ధి కోసం నిరంతరం ఆలోచించేటువంటి ఒక కృషివలుడు ఆయన. కాబట్టి ఖచ్చితంగా మోడీ గారిని మీరు ఎప్పుడు అలా తక్కువ అంచనా వేయకండి. మోడీ గారిని మీరు ఎప్పుడు తక్కువ అంచనా వేయకండి. ఆయన ఇక్కడ అభివృద్ధి ఇప్పుడు ఇక్కడ ఎవరండి చేశారు? నాసిము ఆయన ఓపెన్ చేశారు. మరి ఆయన టెన్యూర్లోనే కదా జరిగింది, ఇదే హిందూపుర క్షేత్రంలోనే కదా జరిగింది, ఎంపీ క్షేత్రంలో. మరి అంత వ్యవస్థ వచ్చింది కదా. ఈరోజు కియా పరిస్థితి ఏంటి? ఈ రాష్ట్రంలో డెవలప్ అయినటువంటి కియా పరిస్థితి ఇంకొక 5-6 ఏళ్ళు పోతే మేము మొత్తం అన్ని స్క్రూలు బోల్ట్లు అన్నీ ఇప్పేసుకుపోతామన్న పరిస్థితిలోకి తయారు చేసి పెట్టారు. ఇక్కడ ఎవరు చేశారు అది? ఆ పని మోడీ గారు చేశారు. ఆ పని ఇంకా మోడీ గారి భయంతో కియా అనే కంపెనీ ఇంకా పాపం ఇక్కడ బతికి బట్టగడతా ఉంది. కాదని చెప్పమనండి. ఇక్కడ నాయకులు ఏ రకమైన పరిస్థితి తీసుకొచ్చారు దాన్ని? అభివృద్ధి ఏం చేశారు వీళ్ళందరూ మాట్లాడుతూ? ఇక్కడ ఇంతవరకు ఎంపీలు వచ్చారు కదా అన్ని పార్టీల నుంచి, ఏం చేశారు? ఇప్పుడు స్వామి పరిపూర్ణానందని గెలిపించమనండి ఎంపీగా. ఏం జరుగుతుందో 75 ఏళ్ల వీళ్ళ యొక్క ప్రస్థానం, 5 ఏళ్ల నా ప్రస్థానం, నేను 2 బేరీజ్ వేసి చూపిస్తాను మీకు. అందుకనే అంటున్నా, సన్యాసి వర్సెస్ సన్నాసి, దట్స్ ఇట్. డైరెక్ట్గా చెప్తున్నా, నేను ఓపెన్గా చెప్తున్నా. వాళ్ళని సన్నాసని ఎందుకన్నానంటే వాళ్ళు నేరుగా నాతో వచ్చి మాట్లాడి డిస్కస్ చేద్దాం, డిబేట్ చేద్దాం, రమ్మనమనండి ఎవరినైనా. పాయింట్ మనం ఆర్డర్ చేస్తాం, మనం డిస్కస్ చేద్దాం. ఎక్కడ ఫెయిల్యూర్ ఉంది సిస్టంలో, ఎక్కడ డిఫెక్ట్ ఉంది సిస్టంలో, దాని మీద మాట్లాడదాం మనం. దాని స్పష్టత మనకు ఉండాలంతే, దట్స్ ఇట్. ఈరోజు రోడ్లు ఎక్కితే గోలగోల చేస్తున్నారు ఏపీలో. ఈ రోడ్లు నడ్డి విరిగిపోతున్నాయి ఒక్కొక్కడికి. ఇంటికి వెళ్ళేటప్పటికి శవం కంటే దారుణంగా పీల్చి పిప్పి చేసి కింద పడేసినట్టు అయిపోతున్నారు రోడ్ల మీద ప్రయాణాలు చేసి. ఇదే డెవలప్మెంట్ అంటే? ఇదే అభివృద్ధి అంటే? అలా కాదు. సినిమా డైలాగులు వేరు, వాస్తవంగా మనం మాట్లాడుకునేది వేరు. సినిమాలో డైలాగులు అద్భుతంగా ఉంటాయి, అవి ఆ టైంకి 2 గంటలు ఆడు వేలేసుకుని చప్పట్లు కొట్టి చేయడానికి ఉంటుంది. కానీ ఇది మన జీవితాలు, ఇవి సినిమా కాదు, ఇది మన జీవితం. కాబట్టి జీవితాన్ని వాస్తవంగా కళ్ళకు కట్టి చూపించగలిగే నాయకుడు కావాలి, దాన్ని నడిపే నాయకుడు కావాలి. వైసీపీ అభ్యర్థి ఎంపీ అభ్యర్థిగా శాంతమ్మ, ఎందుకంటే గతంలో మీ బీజేపీ పక్క రాష్ట్రంలో పనిచేసినటువంటి శాంతమ్మ పోటీ చేయబోతున్నారు. అందులోనూ ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ కూడా అక్కడ హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా కొనసాగుతున్నారు. వీళ్ళని ఎలా చూస్తారు? అసలు మీరు ఒక ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారని చెప్తున్నటువంటి నేపథ్యంలో వీళ్ళని ఎలా చూస్తారు? ఖచ్చితంగా శాంతమ్మ గారి గురించి నేను ఈ మధ్య చదవడం జరిగింది. అంటే నాకు ఎవరెవరు నేను ఎదుర్కోవాలి, ఏ రకంగా అనేది ఆలోచిస్తాం కదా, ప్లానింగ్ ఉంటుంది. దాంట్లో చూశాను ఆవిడ బీజేపీ ఎంపీగా చేసినట్టుగా నేను విన్నాను. బళ్ళారి ఆ ప్రాంతంలో శ్రీరాములు గారికి కూడా ఏదో బంధుత్వం ఉందని. యాజ్ ఎ లేడీ షీఈస్ గుడ్,
మంచి ఇదే. కానీ నా క్వశ్చన్స్ ఏంటంటే ఆవిడ బీజేపీ ఎంపీగా ఉండి వైకాపాలోకి రావడంలో నాకు ఒక 4 ప్రశ్నలు ఉన్నాయి. అంటే మోడీ గారి కంటే జగన్ గారు చాలా విశ్వసనీయుడు, చాలా నీతిమంతుడు, నిజాయితీపరుడు, ఒక్క రూపాయి కూడా జీవితంలో ఎవరికి మోసం చేయలేదు, తను ఏ రకంగానూ అన్యాయం చేయలేదు అని ఆవిడ నమ్మి బీజేపీ నుంచి వైకాపాలోకి వచ్చారా? నాకంటే కొన్ని క్వశ్చన్లు ఉన్నాయి. రెండో ప్రశ్న, భారతదేశాన్ని ప్రధానమంత్రి ప్రపంచంలో ఉండే అన్ని దేశాల మధ్యలో నిలబెట్టి నా దేశం ఇదని గర్వంగా తలెత్తుకునేలా చేశారనేది అందరికీ తెలుసు. మరి ఆంధ్ర రాష్ట్రాన్ని ఆ రకంగా నిలబెట్టారు అని ఏమన్నా మోడీ గారి కంటే ఈయనైతేనే అద్భుతంగా చేయగలరు, రేపు ఈయనకి దేశం ఇస్తే దేశాన్ని ఇంతకంటే కూడా మోడీ గారి కంటే బాగా చేయగలరని నమ్మి బీజేపీ వదిలి ఇందులో వచ్చారా? నెంబర్ 3, బీజేపీ సిద్ధాంతాలు అంత నచ్చలేదు నాకు, వైకాపాలోనే సిద్ధాంతాలు ఉన్నాయి అని ఏమైనా సిద్ధాంతాన్ని విభేదించి ఈ సిద్ధాంతమే గొప్పదనుకుని ఆవిడ దాన్ని వదిలేసి ఇక్కడికి వచ్చారా? నెంబర్ 3. నెంబర్ 4, బీజేపీ అనేటువంటిది ఆవిడ ఏదైతే ఒక ఎంపీగా అక్కడ నిలబడి పోటీ చేశారో బళ్ళారిలో, ఇప్పుడు ఇక్కడ హిందూపురంలో ఆవిడ ఎంపీగా బీజేపీ అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా బళ్ళారిలో నేను చాలా డెవలప్ చేశాను, లేదా అక్కడ బీజేపీ వల్ల నేను డెవలప్ చేయలేకపోయాను, బీజేపీ నేను అభివృద్ధి చేయాలనుకునే దానికి అడ్డుపడింది, నాకు బీజేపీ అడుగడుగున ఆటంకపడింది, కాబట్టి నేను అది వదిలేసి ఇక్కడికి వచ్చి దీన్ని అభివృద్ధి చేయాలంటే నేను వైకాపాలో ఉంటేనే నేను అభివృద్ధి చేయగలను అనేటువంటి భావనతో ఆవిడ ఇందులోకి అడుగు పెట్టారా? ఏ భావాలు ఇందులో కరెక్ట్? ఇవి ప్రశ్నలు ఉన్నాయి నా మదిలో మిదిలాయి. ఇప్పుడు అదే వైకాపా నుంచి ఒక క్యాండిడేట్ ఇక్కడ వచ్చారనుకోండి వేరే, బీజేపీ నుంచి ఒక క్యాండిడేట్ వైకాపాలోకి వస్తే జనరల్లీ బీజేపీ నుంచి ఎవరు పార్టీలు మారే దాఖలాలు కనపడలేదు నాకు ఇప్పుడు. అంటే వాళ్ళు సిద్ధాంతాలకి వాళ్ళ ఒక విధి విధానాలకు కట్టుబడి ఉన్న వాళ్ళే బీజేపీలో ఎదిగారు. ఇప్పుడు నేనైనా స్వామి పరిపూర్ణానంద అయినా టికెట్ నాకు ఇవ్వాలి, నేను నిలబడాలి, నేను చేయాలని ఒక తపన పడుతున్నాను. ఇవ్వకపోయినంత మాత్రం రేపు వేరే పార్టీ నాకు టికెట్ ఇస్తుందంటే నేను వెళ్ళను. నా సిద్ధాంతం దీంతో ముడిపడింది. నా ప్రాణం ఉన్నంత వరకు ఈ సిద్ధాంతం, లేదా నేను సొంతంగా ఏదైనా ప్రయత్నం చేసుకుంటే చేస్తాను తప్ప ఇంకో పార్టీలోకి వెళ్ళి ఇమడలేను నేను. ఎందుకంటే ఆ సిద్ధాంతాలు లేవు అక్కడ, నా భావజాలాలు లేవు. అది ఎంత పెద్ద పార్టీయే కావచ్చు, దానికి నన్ను గెలిపించుకుంటా అని ప్రమాణాలే చేయొచ్చు కాక నేను దానికోసం వెళ్ళలేను నేను. మరి అలాంటిది నాకు శాంతమ్మ విషయంలో ఒక లేడీ అయి ఉండి ఆవిడ నిజంగా ఆ బీజేపీని వదిలి రావడం అని అంటే దాని వెనక ఏమిటనేది ఇన్ని ప్రశ్నలు నాకు కలుగుతున్నాయి. కాబట్టి ఇది ఇట్స్ ఆల్ డిఫరెంట్ థింగ్. గతం నుంచి అదే హిందూపురం అంటే నందమూరిపురంగా కూడా పిలుచుకుంటారు ఇక్కడ ప్రాంతం. ఇటువంటి పరిస్థితుల్లో ఈ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఉన్న కాలం ఏం చేసి డెవలప్మెంట్ ఎలా ఉంది, దాని మీద మీకు ఎంత మేరకు? నేను కూడా విన్నాను ఇలాగా బాలకృష్ణ గారు వచ్చారు ఇక్కడ గెలిపించారు కదా, ఏం చేశారని కొంతమందిని టచ్ చేస్తే, వాటర్ విషయంలో కొద్దిగా హిందూపురం ఆయన పరిధిలో, ఆయన ఎమ్మెల్యే పరిధిలో ఇక్కడ చూస్తే లాస్ట్ టైం ఆ గాలిలో అందరూ ఓడిపోయినా ఒక బాలకృష్ణ గారు గెలిచారు. సో అది ఒక నమ్మకం, ఆ కుటుంబం మీద ఒక నమ్మకం, ఒక గౌరవం ఉంది అక్కడ జనాలకి, అది కనపడుతుంది అక్కడ స్పష్టంగా. ఈ నేపథ్యంలో ఆయన ఇన్ రిటర్న్ ఏమైనా చేశారా అని అడిగితే, ఒక వాటర్ ప్రాబ్లమ్స్లో కానీ వాటర్ సమస్యల్ని కానీ కొన్ని సమస్యలన్నీ ఆయన తీర్చగలిగారు, ఆయన దృష్టి పెట్టారనేటువంటిది చెప్పారు. సో ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ గుడ్. అట్లీస్ట్ ఆయన అటెంప్ట్స్ అన్నీ జరిగాయి అక్కడ. కాబట్టి నా అభిప్రాయం ఏంటనంటే, సన్యాసి రాజకీయం ఎందుకు అన్నారు కదా, ఒక సన్యాసి పుట్టపర్తిలో ఆశ్రమం పెట్టి మొత్తం అనంతపురం డ్రాట్ ఏరియాలో నీళ్లు దక్కక చచ్చిపోయే పరిస్థితి, ఆయన మహానుభావుడు లేకపోయింటే ఈరోజు నీళ్ళు అనేది లేదు, వాటర్ ప్రాజెక్ట్. ఈ గవర్నమెంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఏం పీకారు అప్పుడు, ఏం చేశారు? ఒక సన్యాసి నీళ్ళు ఇవ్వగలిగింది, ఒక సన్యాసి రాజకీయంలో వస్తే పాలు చేసి పెడతారు, దీనంతా క్షీరధారలు చేసి పెట్టగలరు కదా, అంతే కదా. మరి ఎందుకు దాన్ని యాక్సెప్ట్ చేయలేరు? చేసి తీరాలి ఖచ్చితంగా. సమయం వచ్చింది ఇప్పుడు, ప్రజలు కూడా కళ్ళు తెరుస్తున్నారు ఇప్పుడు. అరే మనం ఈ నాయకులు అమ్ముడు పోయి, లేదా వాళ్ళకేదో వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు పోగేసుకుని రావాల్సినటువంటి పరిస్థితుల్లో మనం ఈరోజు ఇమిడిపోయి ఉన్నాం. మనం దీని నుంచి బయటికి రావాలనే అవగాహన కూడా పబ్లిక్లో కలుగుతూ ఉంది. దానికి నరేంద్ర మోడీ గారు, ఆదిత్యనాథ్ యోగి గారు ఇలాంటి వాళ్ళందరూ వచ్చి ఉపమానాలు నిలబెడుతున్నారు ఎదురుగుండా. ఖచ్చితంగా పబ్లిక్ ఎదురుగుండా ఒక ఎగ్జాంపుల్స్ నిలబెడుతున్నారు వాళ్ళు. దాన్ని ఆసరాగా తీసుకుని, దాన్ని మనము ఇన్స్పిరేషన్గా తీసుకుని ప్రతి రాష్ట్రంలో అలాంటి మూమెంట్ బయలుదేరితే ఖచ్చితంగా నాయకులకి సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని నూరిపోయగలిగేటువంటి వ్యవస్థలు రావాలి. అది ఉందని నేను అనుకుంటున్నాను.
స్వామీజీ మీరు ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో, ఎందుకంటే ఎక్కడ చూసినా ఓటింగ్ శాతం కానీ కుల సమీకరణ, కులాల ఈక్వేషన్స్ అనేది పెద్ద ఎత్తున ఉంటుంది. ఎస్పెషల్లీ శాంతమ్మ బోయ కమ్యూనిటీ నుంచి వచ్చింది. మీరు ఏంటి అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ. దీని మీద ఏం చెప్తారు అసలు? ఖచ్చితంగా ఈ అంశాన్ని నేను బాగా పరిగణలోకి తీసుకుని ఇందులో అడుగుపెట్టాను. ఇక్కడ పెద్ద ఎత్తున బీసీ కమ్యూనిటీ ఉంది, ఎస్సీ ఉంది, ఎస్టీ ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో నేను ఎవరనేది ఏం తెలియదు. నేను ఎవరినైనా సరే నన్ను ప్రజలు కోరుకుంటున్నారు, ప్రజలు నన్ను కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఈ వ్యక్తిత్వం మాకు కావాలి అనుకునేది ఖచ్చితంగా నేను ఎస్టాబ్లిష్ చేయగలను. ఇప్పుడు రాముడు అయోధ్యలో పెట్టారని దేశమంతా అక్కడికి వెళ్ళడం మానేయలేదు. అది అయోధ్య మంది కాదు, అది యూపీ అని, లేకపోతే రాముడు ఈ కులానికి చెందినవాడని లేదు. రాముడు అన్ని కులాలని ఆదరించాడు, అన్ని కులాలు రాముణ్ణి మా రాజని అంగీకరించింది. అలాంటి ఒక రామరాజ్యాన్ని హిందూపురంలో నేను చూపించి తీరుతాను. నేను నా కులం పేరు తగిలించుకుని వెళ్ళాలను, లేకపోతే నా కులంతో నేను తిరగాలను ఎప్పుడూ లేదు. ఎందుకంటే ఒక సన్యాసిగా వదిలేస్తేనే సన్యాసిని, అవన్నీ పక్కకు పెడితేనే, తల్లి తండ్రిని వదిలానంటేనే నాకు సన్యాసం. తల్లి తండ్రినే పక్కన పెడితే ఏ కులం అని, ఏ గోత్రం అని నాకు ఉంటుంది. కాబట్టి కులాలు తగిలించుకుని నేను వెళ్ళాల్సిన పని లేదు. రెండోది, కులం తగిలించుకున్నంత మాత్రాన ఆ కులపోళ్ళు అందరూ ఓట్లు వేసేస్తారంటే అది కూడా పొరపాటే. అలా అయితే ఎక్కడైనా సరే ఇప్పుడు ఒక రెడ్డి నిలబడితే అక్కడ ఒక 10,000 ఓట్లు రెడ్డిది ఉందంటే మిగతా 90,000 ఓట్లు మిగతా కులాలది అయితే రెడ్డి వరకే రెడ్డికి వేయాలనుకుంటే అక్కడ ఎవడు గెలవడు, రెడ్డి ఎవరు గెలవడు. అలా కాదు, ఖచ్చితంగా వ్యక్తిత్వాన్ని చూస్తారు, వ్యక్తిత్వం వెనక ఉన్నటువంటి వ్యవస్థని చూస్తారు, ఆ వ్యవస్థకి ఉన్నటువంటి అధిపతిని చూస్తారు. ఇప్పుడు కాబట్టి నా వెనక భారతీయ జనతా పార్టీ వెనక ఉన్నటువంటి నరేంద్ర మోడీ అనేది ఆయన సాధించినటువంటి ఘనత ప్రతి వ్యక్తికి తెలుసు. అది నేను జస్ట్ టచ్ చేస్తే చాలు. ఇప్పుడు నాకు ఆ నమ్మకం ఉంది. ఫైనల్గా చెప్పండి, ఏం చెప్తారు ముఖ్యంగా? ఎందుకంటే ఇంత షార్ట్ టర్మ్లో స్వామి పరిపూర్ణానంద వచ్చి ఇక్కడ మొత్తం యాక్టివిటీస్ చేయబోతున్నారు, తన టీం కూడా గ్రౌండ్ లెవెల్లో తిరగబోతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇంత షార్ట్ టర్మ్లో స్వామి పరిపూర్ణానంద విజయం అనేది మీరైతే ధీమా వ్యక్తం చేస్తున్నా ఖచ్చితంగా గెలవబోతున్నారని, మరి ఎలా ఉంటుంది ఫైనల్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం చెప్తారు? ఎందుకంటే 3 పార్టీలు ఒకవైపు, సింగిల్ పార్టీ ఒకవైపు అనేది నేను ఇందాకనే చెప్పాను, సింగిల్ ఇవన్నీ సినిమా డైలాగులు అక్కర్లేదు. కానీ ఆయన సింగిల్ అంటే ఆయన సొంతంగా ఒక పార్టీ పుట్టించుకుని ప్రజల్ని దాంట్లో నాయకుల్ని చేసి తీర్చిదిద్ది తీసుకొస్తే అది ఆయన పార్టీ. అన్ని పార్టీల్లో మనుషుల్ని తీసుకొచ్చుకుని అది ఒక రకమైన అది ఇల్లీగల్ పొత్తు లాంటిది. అదొక రకమైన ఇల్లీగల్ పొత్తు లాంటిది. ఇప్పుడు అన్ని పార్టీల్లో ఉండే నాయకులు లాక్కొచ్చుకుని ఏదో ప్రలోభ పెట్టో, పదవి ఇస్తానో, నీకు డబ్బు ఇస్తానో, లేకపోతే నీకు అది ఇస్తానో ఇది ఇస్తానో ఏదో ఒకటి పెట్టి ఆయన లాక్కొచ్చుకుని మనుషులందరినీ పెట్టుకున్నాడు. అదొక ఇల్లీగల్ పొత్తు. అది ఒక రకంగా నా దృష్టిలో. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఉందండి, పరిపూర్ణాన్ని ఎక్కడి నుంచో తెచ్చుకోలేదు, వాళ్ళ సిద్ధాంతాల నుంచి పుట్టుకొచ్చిన వ్యక్తిగా నేను నిలబడుతున్నాను, అంతే కదా. అలాగ భారతీయ జనతా పార్టీలో రేపు ఒక ఎమ్మెల్యేలను ఇంకొకళ్ళు పెట్టుకుంటే ఆ రకంగా మనం ఆలోచిస్తాము, పెట్టుకుంటాం. లేదు బయట పార్టీ వాళ్ళు సిద్ధాంతాలు నచ్చి వచ్చారనుకోండి, అది వేరే విషయం కదా. అలాగని మేము ఇప్పుడు ఇంకొకళ్ళు పొత్తు పెట్టుకున్నారంటే వీళ్ళు పొత్తులు పెట్టుకుంటారు, మేము సింగిల్గా, అవన్నీ విర్రవీగా అవసరం లేదు. అది ఎప్పుడు విర్రవీగాలంటే నువ్వే స్వతహాగా నీ నాయకుల్ని నువ్వు ఉత్పత్తి చేసుకుని, వాళ్ళకి ఏ పార్టీలతో సంబంధం లేదు, నా ద్వారా పెరిగారు, నా స్కూల్లో పెరిగారు, నా స్కూల్ ఆఫ్ థాట్లో వీళ్ళు డెవలప్ అయ్యారు, నేను వీళ్ళని డిసిప్లైన్డ్గా ఇలా పెంచాను, ఇలా చేశాను, ఏ పార్టీ నుంచి నేను తెచ్చుకోలేదు అని నీకు పక్కాగా నీకు కాన్ఫిడెన్స్ ఉంటే అప్పుడు నువ్వు సింగిల్ అని చెప్పుకోవాలి. నువ్వే అన్ని షాపుల్లో నుంచి అన్ని దుకాణాల నుంచి తెచ్చుకుని ఆ టొమాటోలు, వంకాయలు అవి ఇవి తెచ్చుకుని. ఇప్పుడు ఇంకో విచిత్రం ఏంటి తెలుసా, అంటే నేను ఇక్కడ అన్ని గమనించిన తర్వాత చెప్పేది, ఇక్కడ పనికిరాని ఎమ్మెల్యేని తీసుకెళ్ళి అక్కడ ఎంపీగా పెడుతున్నారు, అక్కడ పనికిరాని ఎంపీని తీసుకొచ్చి ఇక్కడ ఎమ్మెల్యేగా పెడుతున్నారు. అంటే ఈయన దగ్గర పనికిరాని వాళ్ళు అటు ఇటు మార్చడమే తప్ప, ఇటు పనికిరాదు కాబట్టి అక్కడ వేస్తాం, అక్కడ పనికిరాదు కాబట్టి ఇక్కడ వేస్తాము, ఆ ఊర్లో పనికిరాని ఇక్కడ వేస్తాము. ఏ ఆలోచన, పనికిరాంది ఎక్కడైనా పనికిరాదు, చెత్త ఎక్కడైనా చెత్తే. ఈ చెత్తను తీసుకెళ్ళి ఇంకో దగ్గర విత్తితే అక్కడ చెత్తే పుడుతుంది మళ్ళీ. కాబట్టి ఈ భావదారిద్ర్యం నుంచి ముందు బయటికి రావాలి వీళ్ళు, ఎస్పెషల్లీ ఈ పార్టీ ఈ భావదారిద్ర్యం నుంచి ముందు బయటికి రావాలి. తర్వాత పొత్తులు ఉన్నాయా లేవా పక్కన పెట్టండి, పొత్తు లేకపోయినా భారతీయ జనతా పార్టీ తరపున నేను హిందూపురం అభ్యర్థిగా నిలబడతాను. ఒకవేళ పొత్తు లేకపోతే 2 ప్రధానమైన పార్టీల్ని వాళ్ళు ఎన్ని చేసినా నేను ఢీకొట్టడానికి ఒంటరిగా నేను ఏ వీధి వాడను, ఒక సన్యాసిగా ప్రజల్లోకి వెళ్తాను, చూపిస్తాను.
ఇది స్వామి పరిపూర్ణానంద గారు చెప్తున్నటువంటి విషయం. మొత్తం మీద అయితే మాత్రం నరేంద్ర మోడీ నేతృత్వంలో ముఖ్యంగా ఆయన ఒక అద్భుతమైన వ్యక్తి. ఇటువంటి పరిస్థితుల్లోనే ఖచ్చితంగా నేను హిందూపురం పార్లమెంట్ అభ్యర్థిగా బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉండబోతున్నాను, ఖచ్చితంగా గెలిచి కూడా చూపించబోతున్నానని చెప్పేసి స్వామి పరిపూర్ణానంద ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం. ప్రస్తుతం ఉన్న కాలంలో ఏ పార్టీలు ఎవరు వచ్చినా ఎంతమంది వచ్చినా మాత్రం ఖచ్చితంగా నేను ఎందుకంటే గెలుపుపై ధీమా, ఇక్కడ ప్రాంత ప్రజలు నన్ను రిసీవ్ చేసుకుంటున్నటువంటి పరిస్థితులు, ఎందుకంటే నన్ను ఒక అద్భుతమైన వ్యక్తిగా చూస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో ఎన్ని అవాంతరాలు ఎదురైనప్పటికీ ఖచ్చితంగా గెలిచి ఇక్కడి ప్రాంతం, ముఖ్యంగా ఇక్కడ ప్రాంత పరిస్థితుల గురించి నరేంద్ర మోడీ వరకు నేను తీసుకెళ్ళడానికి నాకు అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ప్రాంత ప్రజలను కూడా నన్ను గెలిపించమని కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ గెలుపు అనేది మాత్రం ఖచ్చితంగా ఇదే అనివార్యమైపోయింది. నేను గెలవబోతున్నానని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో మరొక వైపు ఎన్ని పార్టీలు, ముఖ్యంగా తోక పార్టీలు లేకుంటే ఇన్ని పార్టీలు మాట్లాడినా కూడా ఏమి చెప్పినా, ఎందుకంటే డబ్బు విషయం దగ్గర నుంచి ఎన్నికల్లో ఎటువంటి అంశాల జోలికి వెళ్లకుండా ఖచ్చితంగా విజయం అయితే మాత్రం నేను చూపించబోతున్నానని చెప్పేసి ఒక ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.